తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. 24 గంటల విద్యుత్ తమ ఘనతేనని ప్రభుత్వం చెబుతుంటే అది తమ పాలన ఫలితమేనని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. కరెంటుపై ఎవరికి వారు తమ వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పవర్ వార్కు దారితీస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణలో కరెంటు రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఇవ్వడానికి గతంలో కాంగ్రెస్ పాలనే కారణమని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ప్రస్తుతం సాగుకు ఇస్తున్న 24 గంటల కరెంటు సరఫరా కాంగ్రెస్ ప్రభుత్వాల కృషి ఫలితమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీనిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చి ప్రచారం చేయడంతో పాటు కేసీఆర్ సర్కార్ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టుల్లో ఒక్క యూనిట్ విద్యుత్ అయినా ఉత్పత్తి చేశారా అని సీఎం కేసీఆర్ను నిలదీశారు. ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయకుండానే మిగులు విద్యుత్ ఎలా సాధిస్తారో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ మొదలుపెట్టిన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పాదన అయిందా? ఒక్క యూనిట్ కూడా కాలేదని చెప్పి మనం చేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా జయపూర్లో సింగరేణి కాలనీకి సంబంధించిన 1200 మెగావాట్ల కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైంది, నిర్మాణం అయింది. కేవలం వీళ్ళు వచ్చి స్విచ్ ఆన్ చేసి పవర్ వస్తుంది. ఇదే అంశంపైన స్పందించడానికి జీవన్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పవర్ వార్ కాంగ్రెస్ అలానే టీఆర్ఎస్ పార్టీ మధ్య ఒక మాటల యుద్ధానికే దారితీస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మీరు ఏమంటారు దీనిపైన? ఒకటమ్మా, ఉత్పత్తికి సంబంధించి గత 3.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరంభింపబడ్డటువంటి ఒక విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టు మినహా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి నాట్ ఈవెన్ సింగిల్ యూనిట్ జనరేషన్ ఏదైతుందో ఉత్పత్తి చేపట్టబడడం జరగలేదు మేడం. ఇలా భద్రాద్రి ప్రాజెక్టే కానీ యాదాద్రి కానివ్వండి, ఇలా భద్రాద్రి ఏదైతుందో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రకారంగా వాస్తవంగా 2016లో అది కమెంట్స్ అవుతుందని చెప్పని శాసనసభలో పేర్కొని ఇప్పుడు ఏమంటుండ్రో 2018 డిసెంబర్ నాటికి ఏదైతుందో లోడ్ తీసుకుంటామని చెప్పి అంటుండ్రు. యాదాద్రి అయితే ఇంకా దానికి ఆరంభం లేదు, దానికి కార్యక్రమం లేదు మేడం. ఇవాళ మీరు అసలు ఉత్పత్తి పక్కన పెట్టండి, ఇవాళ ఈ సరఫరా మొత్తం ఏదైతుందో కొనుగోలు ద్వారా చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము విద్యుత్తు సర్ప్లస్ స్టేట్ గా మన సొంత ఉత్పత్తితో కాలేదు మేడం. వాళ్ళ కొనుగోలుతో ఏదైతుందో మనం సర్ప్లస్ గా చూపెట్టుకుంటున్నాం. వాళ్ళు నిజంగా వ్యవసాయ రంగంలో ఏదైతుందో 24 గంటల విద్యుత్ వినియోగించుకోగలిగేటటువంటి ఒక నీటి సామర్థ్యం ఉండి ఉన్నట్టయితే పిలిస్తే వెల్కమ్. వీళ్ళ బావులలో 5-6 గంటల మించి నీళ్లు లభ్యత లేనప్పుడు మేము 24 గంటలు ఇస్తామని చెప్పని ఇది కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప ఏదైతే ఉందో వాస్తవం రైతుకు అది ఏ మేరకు ఉపయోగపడుతుందనేది మనం ఆలోచన చేయాలి. వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి కొరకు ఏదైతుందో మీరు 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పని చెప్పుకోవడానికి బాగానే ఉన్నది. జీవన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లోనే ఉండండి. బీజేపీ నేత రఘునందన్ రావు గారు కూడా ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు. రఘునందన్ రావు గారు, నమస్తే అండి. మీరు ఎలా చూస్తారు ఈ ఇష్యూని? ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి మరో కొత్త నాటకం తప్ప ఇందులో కొత్తగా ఏం లేదు. భారతదేశమే ఈ పాటికి దేశంలో ఉన్నటువంటి 21 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఇస్తున్నారు. చిన్న రాష్ట్రాలైనటువంటి సిక్కిం, మేఘాలయ, కేరళ లాంటి రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలైనటువంటి పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల లోపల కూడా మిగులు విద్యుత్ ఉంది. 12/6/2017 రోజు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి భారతదేశంలో 1.1% విద్యుత్ సర్ప్లస్ గా ఉందని చెప్పడం జరిగింది. నిజంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఆయన సాధించిన గొప్పలు ఏమన్నా ఉంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి. రఘునందన్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే అది కాంగ్రెస్ టైంలో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం చూపించేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, మీరు ఏమన్నా అడగాలంటే అడగచ్చు. కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ఎన్నికల అవసరంగా చూడొద్దు. ఈ దేశంలో 24 గంటలు కరెంట్ ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించినా తప్పు అవుతుంది.
అయితే రైతన్నలకి 24 గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల కలుగుతున్నటువంటి లాభం ఏంది, నష్టమైంది? ఒకవైపు రాష్ట్రంలో రోజు రోజుకి ఇసుక మాఫియా విజృంభణ జరుగుతుంటే, వాగులు వంకలలో నుంచి ఇసుక తీసుకుపోతా ఉంటే, అసలు భూగర్భ జలాలే తగ్గిపోతుంటే, వ్యవసాయానికి 9 గంటలు సరిపోయేంత నీళ్లు లేని పరిస్థితులలో రైతన్నల్ని మభ్యపెట్టేందుకు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా దీన్ని చూస్తా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు మీరేమంటారు? రఘునందన్ గారు అంటున్నారు వారన్నా నేనన్నా ఒకటే చెప్తున్నా మేడం, వాస్తవం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అదనంగా ఉత్పాదన చేపట్టినటువంటి ఒక యూనిట్ కూడా లేదు. నిజంగానే నీటి లభ్యత అనేది ఉన్నట్టయితే మీరు 24 గంటల విద్యుత్ ఇస్తే తప్పలేదు దాంట్లో. కానీ అసలు నీటి లభ్యతనే లేనప్పుడు ఏదైతుందో, నీటి లభ్యత మీకు 5-6 గంటల మించి లేదు, 24 గంటలు ఇస్తా అని చెప్పండి ప్రచార ఆర్పణ తప్ప ఇంకేముంటుంది మేడం? భూగర్భ జల మట్టం ఏదైతే డే బై డే పడిపోతుంది. ఇయర్లీ కాదు, ఎవ్రీ మంత్ టు మంత్. రెండు పార్టీలు కూడా ఈ ఇష్యూని క్యాష్ చేసుకోవాలి, రేపు వచ్చేటువంటి ఎలక్షన్స్ కి సంబంధించి తాపత్రయపడుతున్నారన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు కదా. ఇది రాజకీయ ఇష్యూ కాదు మేడం. ఇవాళ ఏదైతుందో ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి సహజ వనరులు ఇసుక అనేది ఒకవైపు దోపిడీ గురవుతున్నది. ఇసుక దోపిడీతో పాటు ఏదైతుందో మీరు నీటి వినియోగం కూడా ఏదైతుందో పెరిగిపోవడంతో భూగర్భ జల మట్టం డే బై డే ఇయర్ మంత్ టు మంత్ మీటర్ పైన పడిపోతుంది. నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ అదనపు విద్యుత్ వినియోగం ఏదైతే 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో రాష్ట్రం మీద ఆర్థికంగా భారం పడుతుందో కొనుగోలు చేయడానికి, ఆ డబ్బు ఏదైతుందో మీరు రైతుకు మీరు పెట్టుబడి రాయిస్తామని చెప్పి అంటుండ్రు. లెట్ మీకు ఈవెన్ ఫ్రమ్ దిస్ రెడ్డి. ఇవాళ ఏదైతుందో దాదాపు 1,000-1,500 కోట్లు రాష్ట్రంపై అదనంగా ఆర్థిక భారం పడుతుంది. ఇవాళ మీరు 24 గంటల విద్యుత్ అని ఏదైతే ఆర్భాటాలు చేస్తున్నారో ఆ 1,000-1,500 కోట్లకు మరింత జోడించి మీరు ఈ రబీలో ఏదైతుందో ఖరీఫ్ పంట నష్టపోయింది రైతు, అకాల వర్షాలతో ఏదైతుందో దోమపోటుతోనే కానివ్వండి, లేక పత్తికి గులాబీ రంగు చీట పుడుతోనే కానివ్వండి, కానీ మన ప్రాపర్ ఏ విధంగా రైతుకు మనం తోడ్పడతామనేది ఆలోచన చేయాలి. మీరు రైతుకి ఏదైతే తోడ్పడడానికి మీరు సత్వరమే ఏ విధంగా చర్యలు చేపట్టకుండా బోనస్ ఇవ్వండి అని అంటే బోనస్ ఇవ్వడం మా కార్యక్రమం కాదని చెప్పంటారు. దేశంలో ఇవాళ ఏదైతుందో 29 రాష్ట్రాలు ఉంటే 20 రాష్ట్రాలు అదనంగా బోనస్ ఇస్తున్నాయి. వీళ్ళ యూనియన్ గవర్నమెంట్ ఏదైతుందో ఎన్డీఏ ఉండి కూడా కనీస మద్దతు ధర గిట్టుబాటు కానప్పుడు ఇవి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా బోనస్ ఇస్తున్నాయి. అదే బోనస్ ఇవ్వడం పట్ల కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పంటున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆర్భాటాలే కాదు, నిజంగా రైతుకు ఏ విధంగా మేలు అనుకూలుస్తామో ఆ ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి జీవన్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఇదే పవర్ వార్ కి సంబంధించి కర్ణ ప్రభాకర్ గారు ఫోన్ లైన్ లో ఏమన్నారు ఒకసారి విందాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా విచిత్రమైనటువంటి వాదన. నిజానికి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో అంధకారం అయి ఉన్నటువంటి విషయం తెలియని విషయం ఏం కాదు, కొత్తగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏం కాదు. నిన్న మా ఎంపీ గారు మాట్లాడినా, మిగతా మా లెజిస్లేటర్స్ మాట్లాడినటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పింది. గతంలో ఉన్నది ఏంటిది, ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది అనేటువంటి విషయం చెప్పిండ్రు. అయితే దాంట్లో అభూత కల్పనలు ఏమీ లేవు కదా. అభూత కల్పనలు లేకుండా 24 గంటల కరెంటు జనవరి 1 రోజు నుండి ఇస్తున్నది చాలా స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తున్నది కదా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి గారు గతంలో అన్నారు, ఒకవేళ 24 గంటల కరెంటే ఇవ్వగలిగితే నేను మీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మారుతా అని. అంటే అది అసాధ్యం అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆనాడే తెలుసు. సీనియర్ సరే రేవంత్ రెడ్డి గారు చాలా జూనియర్ ఆ పార్టీలో 3 నెలల నాయకుడు కావచ్చు, కానీ దాదాపు 25-30 సంవత్సరాలుగా ఆ పార్టీలో కొనసాగుతున్నటువంటి జానారెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు స్థితిగతుల పైన ఆయనకు వాళ్ళ పార్టీ చేయలేనటువంటి పని ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అనేటువంటి మాటని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇది అసాధ్యం అనేటువంటిది, అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి పార్టీని ఇవాళ ఎంకరేజ్ చేయాల్సింది పోయి, అప్రిషియేట్ చేయాల్సింది పోయి, గుడ్డు మీద ఈగలు పీకే పద్ధతిలో మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాంట్లో జరిగినటువంటి మతలబులు ఏంటి అనేటువంటి మాట్లాడుతూ వంకర మాటలు మాట్లాడుతున్నటువంటి దానికి సవాల్గా నిన్న మా వాళ్ళు చాలా స్పష్టంగా కేటగారికల్ గా ఎక్కడి నుంచి వెళ్ళి ఎంత పీపీఏ జరిగింది, ఏ రేటుకు ఎంత చేసుకుంటూ వచ్చినాం, ఏ రాష్ట్రంకి వెళ్ళి ఎంత కరెంటు తీసుకుంటున్నాం అనేటువంటి మాట ఆయన స్పష్టంగా నిన్న మా వాళ్ళు చెప్పడం జరిగింది.
ఈ పవర్ వార్ కి సంబంధించి డీకే అరుణ ఏమన్నారో ఫోన్లో ఒకసారి విందాం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం అనే సంగతి అందరికీ తెలిసినటువంటి విషయం. ఇది గవర్నమెంట్ వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. వాళ్ళే కొన్ని విషయాలకు వచ్చే వరకు ఏవైనా ప్రభుత్వాలు జరుగుతాయి, వచ్చిన ప్రభుత్వాలు కొనసాగిస్తాయి. అది అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనే మాట వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు చెప్పుకుంటారు. మళ్ళీ ఇప్పుడు విద్యుత్ విషయంలో గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పెద్ద ఎత్తున చేపట్టినటువంటి విద్యుత్ ప్రాజెక్టుల వల్ల ఈ రోజు విద్యుత్ ఉత్పత్తి అయింది. దాని ప్రతిఫలమే ఈ రోజు ఇంత ఇవ్వగలుగుతున్నాం అనే మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేము వచ్చి చేసినామని ఎక్కడ అసలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేపర్లకు ప్రకటనలు ఇచ్చుకొని అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఒక తప్పుడు సంకేతాన్ని వేరే రాష్ట్రాలకు ఇచ్చి ఏదో చాలా ఎవరు చేయనటువంటి పని దేశంలో మా ప్రభుత్వం చేసిందని అబద్ధాలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నారు భానుప్రకాష్ గారు. చెప్పండి. భానుప్రకాష్ గారు, ఈరోజు కాంగ్రెస్ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తుంది. అది ఎవరూ చేయలేనటువంటి పని అయితే కాదు, దేశం మొత్తం మీద ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే చేసింది అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏమంటారు మీరు దీనిపైన? కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం పక్కనే కర్ణాటక ఉంది, అక్కడెందుకు చేయట్లేదు? పంజాబ్ రాష్ట్రం ఉంది, అక్కడెందుకు చేయట్లేదు? దేశంలో మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎందుకు ఇదే సేమ్ ఇదిని అక్కడ కూడా పథకాన్ని వాళ్ళు ప్రవేశపెట్టి అప్పుడు మాట్లాడమనండి. రైతులకు ఉచితంగా 24 గంటలు వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టి మీరు కాదు నేను కూడా చేస్తామని అప్పుడు మాట్లాడమనండి. వాళ్ళ చేయడం చేతగాక ఈరోజు అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేయడం చేతగాక ఇక్కడ చేసేదాన్ని విమర్శించడం చాలా ఈజీ. అన్నిటికంటే ఈజీ ఏంటంటే ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే దాన్ని విమర్శించడం. చేయడం చేత కావాలి కానీ విమర్శించడం చేత కావడం ఒకటే ఇది అవటం కాదు కదా. వాళ్ళు నిజంగానే అంత చిత్తశుద్ధి ఇంత ఈజీగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు చేస్తున్నప్పుడు మరి కర్ణాటకలో ఎందుకు చేస్తలేరు, పంజాబ్లో ఎందుకు చేస్తలేరు? ఆ రెండు ఇంప్లిమెంట్ చేసి అప్పుడు రమ్మనండి, మాట్లాడమనండి. వాళ్ళు కూడా చర్చకు పిలుస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర అంటే క్లియర్ పిక్చర్ తో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా బల్కా సుమన్ గారు కూడా చెప్పారు ఎలా ఇస్తాం ఏంటి అని మొత్తం మీడియా సమక్షంలోనే చెప్తామని చెప్పి. మరి ఇప్పుడైనా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను అనేది ఏంటంటే చెప్పడానికి మేము చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. దాని గురించి ఎటువంటి ఇది లేదు. మేము నిన్న 3 ప్లేసులు చెప్పాము. ఈ 3 ప్లేసుల్లో ఎక్కడ ఏ టైం చెప్పమని చెప్పాము. ఆయన ఏమో దొంగ తిరుగుడు సమాధానం చెప్తూ ప్రగతి భవన్ లో మాట్లాడతాం లేకపోతే ఇంకో విధంగా మాట్లాడతాం అనేది కాకుండా మేము చెప్పిన 3 ప్లేసుల్లో ఎక్కడికి మనం కూర్చున్నామో చెప్తే మేము సిద్ధంగా ఉన్నాం చర్చకని చెప్పినాము. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, దాంట్లో ఎటువంటి ఇది లేదు. కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ చర్చకు వచ్చి చర్చకు సిద్ధంగా ఉన్నాం, దాంట్లో ఏమీ లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి భానుప్రసాద్ గారు. ఇదే అంశం పైన కృష్ణసాగర్ గారు ఫోన్ లైన్ లో ఏం మాట్లాడారు ఒకసారి విందాం. మీరు 6453 కెపాసిటీ మీకు ఏదైతే ఉన్నదో, ఇది ప్రొడక్షన్ కెపాసిటీ ఎలక్ట్రిసిటీది మీకు, అది కూడా ఇన్స్టాల్డ్ కెపాసిటీ. మరి ఆ కెపాసిటీ కంటే మీరు ఒక యూనిట్ కూడా ఇప్పటిదాకా పెంచకుండా 5 పవర్ ప్రాజెక్టులు ఇంకా అట్లే ఏ రోజైతే 2014లో మనకి రాష్ట్రం ఆవిర్భవించిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ ప్రాజెక్టులో ఒక అడుగు ముందుకు పడకుండా ఉంటే మీరు కొత్తగా ఏమి సాధించారని మీరు ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ సీఎం కేసీఆర్ గారిని జనవరి 1 నాడు మొత్తం యావత్ భారతదేశంలో ఆఖరికి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని ప్రజల డబ్బుని దుర్వినియోగం చేసి జనవరి 1 సీఎం కేసీఆర్ గారి మొహమే చూసేటట్టు భారతదేశాన్ని మొత్తం ఎందుకు చేయాల్సి వచ్చింది? అంత డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు. మీరు చేసింది ఏంది? ఒక్క కొత్త యూనిట్ మీరు పుట్టించలేదు. మరి మీరు చెప్పుకొని తిరుగుతా ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నడిపిస్తా ఉన్న మోదీ నాయకత్వంలో నడుస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వం చేసినవన్నీ కూడా మేమే చేసామని చెప్పుకుని తిరిగే సర్కార్ ఏదైనా ఉన్నది అంటే ఈ మొత్తం దేశంలో అది టీఆర్ఎస్ పార్టీ. అదే టీఆర్ఎస్ ఎంపీ గారు సుమన్ గారు మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తా ఉన్నది. ఇప్పుడు మీరు ఏం చేసిందని
వాళ్ళని మీరు సవాల్ చేస్తా ఉన్నారు, మీరు వాళ్ళు సవాల్ చేస్తున్నారు. ఇద్దరికిద్దరు ఈ దేశానికి చేసిందే లేదు, రాష్ట్రానికి ఏం చేసింది లేదు. ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ కాకపోతే మీకు పవర్ గ్రిడ్ నుంచి లైన్స్ తీసి ఛత్తీస్గఢ్ నుంచి మీకు కనెక్ట్ చేసింది ఎవరు? నేను సూటిగా అడుగుతా ఉన్నా. అది కేంద్ర ప్రభుత్వం కాదా? నేషనల్ ఎక్స్చేంజ్ లో దగ్గర దగ్గర 16.32% అంటే రూపాయలు పర్ యూనిట్ మీరు ఒక రోజు ఉన్నారు రాష్ట్రం నుంచి పవర్ అంటే ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్స్ నుంచి. అట్లాంటిది మీకు ఈ రోజు 2 రూపాయలకి 3 రూపాయలకి పవర్ ఇస్తున్నది నేషనల్ గవర్నమెంట్ కాదా? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? 45,000 కోట్లు లోన్స్ ద్వారా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 20,000, 25,000, 45,000 రూపాయలు ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకుపోవడానికి ఇస్తే ఈ రోజుకి ఏ మాత్రం అంటే ఇంకా పరిస్థితిలో ఉన్న అసమర్థ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఏంటంటే మీడియాని మేనేజ్ ఇద్దరు మాత్రమే హెడ్లైన్స్ లో ఉంటూ, ఏది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీని కనబడకుండా చేద్దాము మీడియాలో, నువ్వు నేను ఇద్దరం కొట్లాడుకుంటూ యాక్ట్ చేద్దాము, లాస్ట్ కి కలిసిపోదాము అనే ఒక ప్రయత్నంలో ఈ రెండు పార్టీలు నడుస్తా ఉన్నాయి తప్పించి వేరేది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు చేసిన సవాలు హాస్యాస్పదం. అత్యంత అవినీతితో నిండిపోయి ఉన్న ఒక పార్టీని రిప్రజెంట్ చేసే నాయకుడిగా మారారు ఆయన సవాల్ చేయడం ఏంది, ఈ సుమన్ గారు దాన్ని స్వీకరించడం ఏంది? ఈ రోజు మధ్యాహ్నం ఇద్దరు కూర్చొని ఎవరెక్కువ అవినీతి చేశానని డిస్కస్ చేసుకుంటారా, ఏం చేయలేదని మాట్లాడుకుంటారా? అది చూడాల్సిన అవసరం ఉన్నది. అది మొత్తంగా పవర్ వార్ తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది. రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా చాలా హీట్ ఎక్కిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.